Subscribe to Color Frames. ఆయన ఆట మణికట్టు మాయాజాలం. 70s లో ఆయనో చరిత్ర. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్ కే ఆయనో ఆకర్షణ. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఆయనో విజేత. భారత విజయాల్లో ఆయనో మరపురాని జ్ఞాపకం. వ్యక్తిగా ఆయనో సమోన్నత శిఖరం. ఆటగాడిగా ఆయనో అంతుబట్టని అద్భుతం. మణికట్టు మాయాజాలం, బౌండరీల మంత్రదండం, స్వేర్ కట్ దృశ్య కావ్యం, పేసర్లకు సింహ స్వప్నం, స్పిన్నర్లకు మహాభూతం. టెక్నిక్, టైమింగ్, స్టైల్ వెరసి ఆయనో సొగసైన బ్యాటింగ్ విన్యాసం. క్రికెట్ వజ్రం. ఆయనే బ్యాటింగ్ మేధావి విషి ఆలియాస్ గుండప్ప విశ్వనాథ్. భీకరంగా దూసుకొచ్చే బాల్స్ ను సునాయాసంగా తిప్పికొడుతూ గింగిరాలు తిరిగే స్పిన్ ను బౌండరీల బాట పట్టిస్తూ క్రికెట్ పుస్తకంలో ఉండే అన్ని సాంప్రదాయ షాట్లను అలవోకగా ఆడుతూ చరిత్రలో ఇంతకంటే అందంగా ఎవరూ ఆడలేరు అనిపించేది ఆయన ఆట. నిలకడైన ఆట తీరుతో కఠినమైన పిచ్ల పైన అద్భుత ఇన్నింగ్స్ ఆడే గుండప్ప విశ్వనాథ్ బ్యాటింగ్ శైలి ఇంకా చూడాలనిపించేది వీక్షకులకు. సహచరులు, అభిమానులు విషి అని ముద్దుగా పిలుచుకునే ఈ సొగసరి బ్యాటర్ టెస్ట్ కెరీర్లో 14 శతకాలు సాధించాడు. ఈయన సెంచరీలు చేసిన ఏ మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోకపోవటం విశేషం. ఆయన శతకాల విలువకు నిదర్శనం. తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లోనే డబుల్ సెంచరీ. 1969లో తొలి టెస్టులోనే 137 రన్స్ తో సెంచరీ సాధించాడు విషి. 1975లో వెస్టిండీస్ వంటి భీకర జట్టుపై 403 పరుగుల ఛేదనతో ప్రపంచ రికార్డు సృష్టించి భారత్ను విజేతగా నిలిపి క్రికెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తిన ఆ మ్యాచ్ లో సునీల్ గవాస్కర్ 102 రన్స్ తో కలిసి చేసిన విశ్వనాథ్ 112 పరుగుల ఇన్నింగ్స్ అప్పట్లో ఓ సంచలనం. ఇలాంటి మేలిమి ఇన్నింగ్స్ ఎన్నో ఆయన బ్యాట్ నుండి జాలువారాయి. 1975లో మద్రాసులో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆండీ రాబర్ట్స్ నేతృత్వంలోని వెస్టిండీస్ భీకర బౌలింగ్ ను ఎదుర్కొని విశ్వనాథ్ సాధించిన 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ విజ్డెన్ టాప్ 100 టెస్ట్ ఇన్నింగ్స్ లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇదే సిరీస్ లో ఈడెన్ గార్డెన్స్ లో విషి సాధించిన 139 పరుగుల విన్నింగ్ సెంచరీని కూడా నాటి అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. సహచరులంతా చేతులెత్తేసిన వేళ మొనగాడిగా నిలబడి గొప్ప ఇన్నింగ్స్ ఆడి దేశానికి గర్వకారణమైన విజయాలను అందించి విషి అభిమానులకు అత్యంత ఇష్టమైన బ్యాటర్ గా మారాడు. స్వతహాగా మృదు స్వభావి అయిన విషి ఆట ద్వారానే గాక తన వ్యక్తిత్వంతో, హుందాతనంతో అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థుల్ని సైతం ఏనాడు పల్లెత్తు మాట అనేవాడు కాదు. తాను నాటౌట్ అయిన ఎంపైర్ వేలెత్తితే ఏమాత్రం అసంతృప్తి వ్యక్తం చేయకుండా క్రీజ్ విడిచి వెళ్లిపోయేవాడు. ఒకవేళ తాను అవుట్ అయ్యానని అనిపించినా స్వచ్ఛందంగా వెళ్లిపోయేవాడు. తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో జరిగిన ఒక ఉదాత్త సంఘటన తన కెప్టెన్సీకి ఎసరు పెట్టింది. బాబ్ టేలర్ అనే ఇంగ్లాండ్ ఆటగాడు అవుట్ కాకున్నా ఎంపైర్ అవుట్ ఇవ్వటంతో పెవిలియన్ కు వెళ్లిపోతున్న అతన్ని వెనక్కి పిలిచి మరీ బ్యాటింగ్ కొనసాగించేలా చేసిన గొప్ప క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్. బాబ్ ఇన్నింగ్స్ వల్లే ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత విషి కెప్టెన్సీ ఊడింది. తన చివరి పర్యటన పాకిస్తాన్ లో. అక్కడి ఎంపైర్లు ఏకపక్ష తప్పుడు నిర్ణయాలు విషి కెరీర్ కే ముగింపు పలికేలా చేశాయి. ఒక దిగ్గజ క్రికెటర్ ఆటకు వీడ్కోలు పలికేలా చేశాయి. కోట్లాది మందికి ఇష్టమైన సునీల్ గవాస్కర్ కి ఇష్టమైన బ్యాట్స్మెన్ గుండప్ప విశ్వనాథ్. ఆ ఇష్టానికి మంచి వ్యక్తిత్వం తోడవ్వడంతో కన్నడిగుడైన విశ్వనాథ్ కు తన సొంత సోదరునిచ్చి వివాహం చేసి కుటుంబంలో కలుపుకున్నాడు. ప్రపంచ మేటి క్రికెటర్ అయిన సన్నీ 91వ టెస్ట్ మ్యాచ్లలో 222 టాప్ స్కోర్ తో 14 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 6000కి పైగా రన్స్ చేసి తన ఆటతో, వ్యక్తిత్వంతో క్రికెట్ ప్రపంచంపై బలమైన ముద్ర వేసిన పరిపూర్ణ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ 1949 ఫిబ్రవరి 12న నాటి మైసూరు రాష్ట్రంలో భద్రావతిలో జన్మించిన ఈయన నిన్నటితో 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నిండు 100 ఏళ్లు హాయిగా జీవించాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.